వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారులు కావాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనకు ముందు ఒక్క మాట, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరి అయిన సంబంధం మీ జీవితాలను మార్చేస్తుంది. ఇది మీ మనసుల్లో నాటుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మేము అకస్మాత్తుగా భూమి మీదకి వచ్చిన వారం కాదు, ప్రణాళిక ప్రకారం పంపబడిన వారమే. ఆనాడు మిమ్మలను లోకానికి, తూర్పు దేశానికి పరిచయం చేసిన తార పని ముగించుకుని వెళ్ళినట్లు మేము కూడా క్రీస్తు వైపు అనేకులను ఆకర్షించి వెళ్ళిపోవాలి. ఈ ఉద్దేశము మాలో స్థిరపరచుము. భూమి మీద మేము యాత్రికులము, భూమి మీద మేము పరదేశులము. ఈ తాత్పర్యము మాలో స్థిరపరచుము. వాక్యం వింటున్న వారు బాధ్యతలు గుర్తెరుగుటకు నేర్పండి. యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి భక్తునికి పౌలు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 8 నుండి 13 వచనాల వరకు డీకన్స్ ఇన్ ద చర్చ్, పరిచారకులను గురించి వ్రాయబడింది. డీకన్. మెయిన్ లైన్ చర్చెస్లో డీకన్స్ అని ఉంటారు. వారిని మనం పరిచారకులు అన్నాం. ఒక పరిభాషలో పెద్దలు అని కూడా అంటారు. యాకోబు ఈ డీకన్స్ను పెద్దలు అనే పదం వాడాడు. మీరు సంఘములో పెద్దలకు పిలిపించుకొని నూనె రాయించి ప్రార్థించండి, అస్వస్థతతో ఉన్నవాడు స్వస్థపరచబడతాడు అన్నాడు. దే ఆర్ ద డీకన్స్, ఎల్డర్స్ అంటారు, డీకన్స్ అంటారు. చర్చిలో ఒక ఆర్డర్ ఉంది. పాస్టర్, అసోసియేట్ పాస్టర్, ఇవాంజలిస్ట్, సెక్స్టన్. చర్చిలో నిర్వహించబడేటువంటి వివిధ వృత్తులు, ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీ అండ్ మెంబర్స్ సొసైటీలో ఉంటారు. చర్చిలోకి వచ్చేటప్పటికి డీకన్స్ ఉంటారు, వాళ్ళు ఎల్డర్స్గా పిలువబడతారు. విమెన్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు కూడా డీకన్సే, విమెన్ డీకన్స్. ఇది చర్చి ఆర్డర్. ఇప్పుడు ఇండిపెండెంట్ చర్చెస్ వచ్చిన తర్వాత, ప్రాబల్యం పెరిగిపోయిన తర్వాత ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మారిపోయాయి. మీరు చూడండి, చర్చిని మెయింటైన్ చేసేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు, ప్రిపేర్ చేసేవాళ్ళు, లార్డ్ సప్పర్ ప్రిపేర్ చేసేవాళ్ళు, చాలా రకరకాల పనులు ఉండి చేస్తూ ఉంటారు సంఘాలో. ఆపరేటరీ తీసుకుని కౌంట్ చేసి అకౌంట్లో వేసేటువంటి టీము, ఇట్లా డిఫరెంట్ వర్క్స్కి డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తాయి. అది ఆర్డర్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్ని వాళ్ళే అయిపోయారు. అన్ని వాళ్ళే. తుడుచుకోవటం కాడి నుంచి, చైర్స్ వేయటం కాడి నుంచి, ఆల్టర్ శుభ్రం చేయటం కాడి నుంచి, లార్డ్ సప్పర్ కాడి నుంచి, చందా పట్టడం కాడి నుంచి, చందా లెక్కించడం కాడి నుంచి, చందా ఖర్చు పెట్టడం వరకు అన్ని వాళ్ళే. కానీ ఒకప్పుడు అలా లేదు. బైబిల్ టైమ్స్లోనే సొసైటీ ఏ విధంగా అయితే ఇవాళ బైలా అండ్ యాక్టివిటీ
మెంబర్షిప్స్ ఎట్లున్నాయో అదే సిస్టమ్ ఆ రోజు కూడా ఉంది. పౌలు అప్పుడే చెప్పాడు, నా మేర దాటి నేను వెళ్ళను అని అన్నాడు. అంటే దట్ ఈస్ ద చర్చ్. ఎక్కడ తాను సువార్త ద్వారా సంఘాలను ఏర్పరిచాడు వాటి వరకు తను లిమిటెడ్గా ఉన్నాడు. మిగతా వారి పరిస్థితుల్లోకి వెళ్ళలేదు. వాళ్ళు బిలీవర్సే కదా అని అక్కడికి వెళ్ళలేదు. ఒక ఎథికల్గా ఆలోచించిన తత్వం ఉంది ఆ రోజు. ఇవాళ పోయింది అది. ఇవాళ లూథరన్ చర్చిలో కనపడతారు, రేపు ఇంకొక పెంతెకోస్ట్లో కనపడతాడు, ఆ తర్వాత బ్యాప్టిస్ట్ చర్చిలో కనిపిస్తాడు. ఈ మూడు నచ్చలేదు, ఇండిపెండెంట్కి వెళ్తాడు. ఇండిపెండెంట్ వచ్చి ఆర్సీఎంకి వస్తాడు, ఆర్సీఎం వచ్చి ఇంకో ఐసీఎంకి వస్తాడు. ఇవాళ చర్చ్ డిసిప్లిన్ కనబట్టలేదు. అసలు డాక్టర్ని ఎంతమందికి తెలుసు? క్రైస్తవ బోధకుల్లో చర్చి ఆర్డర్ అట్లా ఉంచండి, అసలు ముందు డాక్టర్ని ఎంతమందికి తెలుసు? ఎందుకు మెయిన్ లైన్ చర్చెస్ ఆల్మనిక్ ఫాలో అవుతాయండి? ఇట్ కవర్స్ ద హోల్ బైబిల్ ఇన్ 5 years. ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి చాప్టర్, ప్రతి వర్స్ ఎక్కడో చోట కనెక్ట్ అయి చదవబడి మెయిన్ థీమ్ అంతా కూడా సంఘానికి 5 yearsలో ఒక స్టాండర్డ్ వచ్చేసేయాలి. ఒక విశ్వాసి తన ఫెయిత్ని డిఫెండ్ చేసుకునే స్టేటస్కి చర్చ్ రావాలి. అందుకనే చర్చ్లో మనకు విశ్వాస ప్రమాణం చెప్పిస్తారు, నైసిన్ విశ్వాస ప్రమాణం. తండ్రిని నమ్ముచున్నాను, కుమారుని నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, దేవుని నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగు, ఇవన్నీ చెప్పిస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. త్రిత్వము యొక్క సిద్ధాంతం అది. దాన్ని ఒప్పిస్తారు, దాన్ని నేర్పిస్తారు. అలాగే కొన్ని సంఘాలు పరలోకమందున మా తండ్రి ప్రార్థన ఖచ్చితంగా చెప్పిస్తారు. ఏమిటి ఇవన్నీ అంటే చర్చ్ గ్రోత్కి ఉపయోగపడటానికి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు. తర్వాత మీరు ఆర్సీఎం చర్చ్ వైపు వెళితే కనుక ఒక ఆర్డర్ కంటదైపోతుంది వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి కూడా. మా అమ్మగారు ఆర్సీఎం చర్చ్కి చిన్నతనంలో ఆవిడ ఆ చర్చికి చెందిన ఆవిడ. మా అమ్మగారికి ఒక సహోదరు ఉన్నారు, పెద్దమ్మ పెదనాన్న పిల్లల్లో ఒక ఆవిడ పేరు వజ్రం. ఆవిడ ఈ ప్రీస్ట్ చెప్పేది మొదలుకొని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి వెళ్ళి వింటున్నారు కదా, అదే పదాలు, ఏలిన వారా, మరియమ్మ గారు, ఇట్లా ఉంటాయి కదా వాళ్ళకుండే ఆ పదాలు, ఆ పద్యాలు, అవి కంటదా. ఏ అకేషన్లో ఏ పూజ చెప్తారు, ఏ శ్లోకాలు చెప్తారు, లేకపోతే ఏ ప్యాటర్న్ వాడతారు, ఫాదర్ గారు ఏం చెప్తారు, బాప్తిసం అప్పుడు ఏం చెప్తారు, తర్వాత లార్డ్ సప్పర్ అప్పుడు ఏం చెబుతారు, సిలువ అప్పుడు ఏం చెబుతారు, పునరుద్ధానం అప్పుడు ఏం చెబుతారు, అవి ఆవిడ బోధకుడితో ఈక్వల్గా చెప్పేసేది ఆవిడ. చర్చిలో ఆర్డర్ ఉండబట్టి, చర్చిలో ఒక ఆర్డర్ ఉంది, ఆ ఆర్డర్ ప్రకారం టీచింగ్ ఉంది. ఇక్కడ డీకన్స్ గురించి, మనం బిషప్స్ గురించి, చర్చ్ ఆర్డర్ని గురించి పౌలు గారు చెప్తున్నటువంటి వాటిలో నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. కానీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద డీకన్స్ ఇట్స్ వెరీ మచ్. నా చాలా చిన్న సంఘం, 15-20 మంది వస్తారు, అయినా కూడా నేను పెద్దలను తయారు చేస్తున్నాను. చాలా అవసరం. హూ టేక్స్ కేర్ ఆఫ్ ద అదర్ బిలీవర్స్ జస్ట్ లైక్ ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, డీకన్స్ పరిచారకులు ఒక్కసారి నియమించబడకూడదు. దే మస్ట్ బి టెస్టెడ్ మెనీ టైమ్స్. పౌలు అదే రాస్తాడు తీతుకు రాసినప్పుడు, నేను పరీక్షించి చూచినాకే ఈ వ్యక్తిని నీ దగ్గర పంపిస్తున్నాను. బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఆర్ బిఫోర్ సెండింగ్ సమ్వన్ టు సమ్ అదర్ ఫర్ రికమెండింగ్ ఆర్ రికమెండేషన్, you need to test him twice, thrice, many times. పరీక్షించాలి. నా దగ్గర ఒక పని ఆయన ఉండేవాడు, పేరు చెప్పను నేను, చాలా ఫెయిత్ఫుల్గా ఉండేవాడు. ఆయన మీద ఎవరైనా ఏమైనా చెప్పినా నేను నమ్మేవాడిని కాదు, పైగా పోట్లాడేవాడిని. నా మనిషి అట్లాంటివాడు కాదని, నా మనిషి అలాంటి వాడు కాదని పోట్లాడేవాడిని.
ఒకళ్ళిద్దరు ఏదైనా కంప్లైంట్ చెప్పినా కూడా నేను పర్సనల్గా అటెండ్ అయ్యి ఎగ్జామిన్ చేసి వాడు తప్పు లేదని వాళ్ళతో చెప్పించుకొని బయటకు వచ్చేవాడు. సడన్గా అతను ఒక డికే స్టార్ట్ అయిపోయింది అతనిలో, స్పిరిచువల్ డికే. ఒక్కొక్క స్టెప్ డౌన్ అవుతా వచ్చాడు. ఐ సెంట్ హిమ్ అవుట్. చాలా పరీక్షలు చేశాను, ఒక నియామకం పెట్టాను, ఒక చోట పెట్టాను, చాలా చక్కగా పని చేసుకున్నాడు. కానీ ఆ పనిలో అపనమ్మకానికి వెళ్ళినప్పుడు అతని ప్రక్కకు తొలగించు. డీకన్స్ విషయంలో కూడా అంతే. ఫస్ట్ దే మస్ట్ బి టెస్టెడ్ మెనీ టైమ్స్. ఊరికేనే తెచ్చి ఎవడుంటే ఆడబడి నిలబట్టేది కాదు. ఒక పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, ఆ పొలిటికల్ పార్టీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఇన్ని సీట్లు 175 ఆంధ్రప్రదేశ్, ఎవరికి సీట్ ఇవ్వాలా అక్కడ కూడా టెస్ట్ చేసుకుని ఇస్తారు. గెలిచిన తర్వాత ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలి అక్కడ కూడా టెస్ట్ చేసి ఇస్తారు. ఆ తర్వాత కీ పోస్ట్లోకి ఎవరిని తీసుకోవాలా అక్కడ టెస్ట్ చేసి ఇస్తారు. స్పీకర్కి ఎవరిని నామినేట్ చేయాలా అక్కడ కూడా టెస్ట్ చేసేది. వితౌట్ టెస్ట్ నో బడీ యాక్సెప్టెడ్. ఎవరు కూడా అంగీకరించబడరు. అలాగే సంఘంలో కూడా సంఘ పెద్దను క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. ఒక సంఘ పెద్ద ఎట్లా ఉండాలి అంటే డిగ్నిఫైడ్ ఫస్ట్ హుందాతనం ఉండాలి, లేకుడై ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళే కదా పంచేది, ఆహారం పంచినా ఏదైనా పంచాల్సి వచ్చినా వాళ్ళే కదా. దే ఆర్ ద పర్సన్స్ యూజ్డ్ ద మనీ ఆఫ్ చర్చ్ గివెన్ టు దెమ్. వాళ్ళు ఎలా ఉండాలి? 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు కొట్టేసి 5 రూపాయలతో 12 రూపాయలు బిల్ తెచ్చేవాడు సంఘ పెద్ద పెట్టకూడదు. చాలా సంఘాల గురించి నా దగ్గరికి వస్తారండి, చాలామంది మాట్లాడుతుంటే ఆశ్చర్యం అండి. ఒక సంఘం తన చర్చిలో వేయాల్సిన డబ్బు వేరే అకౌంట్లో వేసేస్తున్నారని ఈ మధ్యన వచ్చాను నా దగ్గరికి. చాలా స్టన్ అయిపోయాను నేను. అరే ఇంత అనెతికలా? ఈ చర్చిలో వచ్చే ఆపరేటర్ ఈ చర్చ్ అకౌంట్ కాకుండా వేరొక అకౌంట్లో వేసేసి ఖర్చు పెట్టేస్తున్నారు. వేరే కమిటీ వాళ్ళు అడిగేవాళ్ళు లేరు. చర్చిలో డిజార్డర్. ఈజ్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ద చర్చ్ దట్? సంఘంగా పిలువబడచ్చు అప్పుడు అది? ఇట్స్ లైక్ ఏ సోషల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ డిసీట్ఫుల్. డిగ్నిఫైడ్గా ఉండాలి. ఒక పెద్ద ఆయన డబ్బు కొరకు ఒక పిచ్చి పని చేశాడు ఈ మధ్యన. నేను పిలిచి మందలించిన, ఎందుకు ఇట్లా అయిపోయావా నువ్వు? ఎంతో హుందాగా ఉండేవాడు కదా ఒకప్పుడు. అబద్ధాలు, ధనమోసం. యు లాస్ట్ యువర్ డిగ్నిటీ ఫ్రెండ్. డోంట్ కమ్ అగైన్. మళ్ళా కనపడద్దు బాబు అని చెప్పాను. ఎందుకంటే వాడు బిలీవర్, ఒక చర్చ్ ఎల్డర్. ఒక ఇంపార్టెంట్ ఇష్యూలో మోసపూరితంగా డబ్బు కొరకు ప్రవర్తిస్తే వాడు పనికిరాడు సంఘ పెద్దగా. నాయకత్వాన్ని కట్టివారు వ్యర్థులుగా ఎంచాలి తప్ప వారిని యోగ్యులుగా ఎంచకూడదు. మొట్టమొదటి డిగ్నిఫైడ్గా ఉండాలి. హీ షుడ్ బి డిగ్నిఫైడ్. హుందాతనం ఉండాలి, మాన్యత ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ లొంగిపోయేటువంటి కాంప్రమైజింగ్ నేచర్ ఉండకూడదు. క్యారెక్టర్ ఉండాలి, ఇంటెగ్రిటీ ఉండాలి. టాలెంట్, స్కిల్ ఉంటే చాలదండి. టాలెంట్ ఉంది, మంచి స్కిల్ ఉంది, పనికిరాడు. ఇంటెగ్రిటీ లేకుండా, క్యారెక్టర్ లేకుండా ఆ వ్యక్తి సేవకు పనికిరాడు, డిస్క్వాలిఫై అయిపోతాడు. ద్విమనస్కులుగా ఉండకూడదు. డబుల్ టంగ్డ్. 2 పదాలు, ఇక్కడొక మాట అక్కడొక మాట, ఇక్కడొకటి అక్కడొకటి, అక్కడొకటి ఇక్కడొకటి. డబుల్ మైండెడ్నెస్, డబుల్ టంగ్డ్. 2 మాటలు డబుల్ టంగ్డ్ అంటే. ద్విమనస్కులు. మద్యపాన ఆసక్తి. మద్యపాన ఆసక్తి అంటే మిగుల మద్యపాన ఆసక్తి అంటే కొంచెం దాగచ్చని ఈ వచనం ప్రకారం అయితే.
ఏంటంట, నాట్ ఎడిక్టెడ్ టు మచ్ వైన్, నాట్ ఎడిక్టెడ్ టు మచ్ వైన్. వైన్ డ్రింకింగ్ అనేది ఆ రోజున ఒక కల్చర్. ఆ రోజులో పెళ్ళిళ్ళలో ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు, రక్త సంబంధికులు గృహాలకు వచ్చినప్పుడు దే సర్వ్ ద వైన్. ద్రాక్షారసం అక్కడ చాలా పండుతుంది అక్కడ, వాళ్ళు అది హ్యాబిట్, కల్చర్ అక్కడ ఆ దేశంలో. ఇవాళ మన కండిషన్స్లో అయితే మనం దీనిని పూర్తిగా విసర్జించాలి. కొంచెం త్రాగుబోతును కూడా ఏదో ఒక పెగ్గేస్తారండి సాయంకాలం పూట సంఘ పెద్ద గారు అన్నట్టు ఉండకూడదు. ఇవాళ ఈ ఆల్కహాలిక్ ఆర్ వైన్, టేకింగ్ వైన్ చాలా కామన్ అయిపోయింది, చాలా కామన్ అయిపోయింది. ద్రాక్షారసం పేరిట మద్యం చర్చిలో చాలా కామన్ అయిపోయింది, సామాన్యం అయిపోయింది. చాలామంది క్రిస్టియన్ టాపర్స్ ఆల్కహాలిక్ అయిపోయి ఉన్నారు. సంఘ పెద్దగా ఉన్నవాడు ఆల్కహాలిక్ కాకూడదు, ఎడిక్టెడ్ కాకూడదు, మద్యపానం ఆసక్తి ఉండకూడదు వాడికి. ఎందుకంటే అది వ్యక్తిగంతల పాలు చేస్తుంది, ఆధ్యాత్మిక పతనానికి తీసుకెళ్తుంది. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనాలి. ద డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ పవిత్ర మనస్సాక్షితో కొనసాగించేవాడై ఉండాలి. ఇక్కడేమో శామ్యూల్ అని ఉంటుంది, ఆఫీసులో పరమేశ్వరరావు అని ఉంటుంది. అది ఎట్లా సాధ్యం? మనస్సాక్షి కాదు అది. కనుక మనం మన మనస్సాక్షి అంతరంగం సత్యంతో నిండినట్లు ఉన్నవారే అర్హులవుతారు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మొదట వాళ్ళు పరీక్షించబడాలి. వారు అనింద్యులైతే, అన్బ్లెమిష్, వారి నింద లేనివారైతే, నింద లేనివారైతే అటువంటి వారిని పరిచారకులుగా తీసుకోవచ్చు. సహోదరుడా, సహోదరి, ఎంత పరీక్ష! ఒక బిషప్కి 17-18 లక్షణాలు ఉండాలి. అందులో ఎక్కడ డిస్క్వాలిఫై అయినా వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టాలి. ఇవాళ మనం సొసైటీ యాక్ట్ డిసిప్లిన్లో ఉన్నాం, చర్చ్ డిసిప్లిన్లో లేము. చూడండి, రిటైర్డ్ బిషప్ అనేది బైబిల్ ఎక్కడుంది? బిషప్ ఇస్ బిషప్, నో రిటైర్మెంట్. కానీ మనకి ఏజ్ గ్రూప్ చొప్పున మనం రాసుకుని 65 ఏళ్ళు వస్తే బిషప్ రిటైర్ అయిపోవాలి. అంటే ఇది సొసైటీ యాక్ట్. బిషప్ ఏదైనా తప్పు చేసినట్టుగా ఎవరైనా చర్చిలో మాట్లాడితే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చేసుకోవాలి. దెన్ వాట్ ఇట్ అప్లైస్? ఇట్ అప్లైస్ ఓన్లీ ద సొసైటీ యాక్ట్, నాట్ ద ఎథికల్ యాక్ట్ ఆఫ్ ద చర్చ్. చర్చిలో ఉండేటువంటి నైతికత చొప్పున, వాక్యం చొప్పున ఉన్నటువంటి దాని తరపున కామెంట్ లేదు. ఒక్కో చర్చిలో ఒక్కొక్కడు ఆస్తులు కొట్టేస్తారు, అమ్మేసి వేరే కొనేస్తారు, ఆ మధ్యలో చేయమని డబ్బు తినేస్తారు. వాటిని బ్లాక్ అండ్ వైట్లో ట్రాన్సాక్షన్ చేసి, వైట్ ట్రాన్సాక్షన్నే పబ్లిక్లో, కోర్టుల్లో కూడా నిలబెట్టుకొని సాధించుకుని ఉంటారు, కూడబెట్టుకుంటారు కోట్ల ఆస్తులు. ఎట్లాగండి? చట్టం నీతిమంతుడు అంటే సరిపోద్దా? ప్రభు అనందా? అన్బ్లెమిష్, నిందారహితుడిగా ఉండాలి బిషప్. డీకన్ కూడా అంతే. స్త్రీలైతే కనుక ఇంకా ఎడిషనల్ క్వాలిఫికేషన్, మాన్యం, డిగ్నిఫైడ్ కూడా, కొండేలు చెప్పకూడదు, నమ్మకంగా ఉండాలి, అన్ని విషయాల్లో మితానుభవం కలిగి ఉండాలి. కొండెములు చెప్పకూడదు, ఎడిషనల్గా యాడ్ చేశాడు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి జుట్లు ముడేసే కార్యక్రమం చేయొద్దు అన్నాడు ఆడవాళ్ళు. సాధారణంగా ఈ గ్యాసిప్, ఈ చెత్త సంభాషణ మాటలతో
ఒకరినొకరు పోసుకోలు కబుర్లు అంటారు తెలుగులో. దాన్ని ముసలమ్మ ముచ్చట్లు అంటాడు పౌలు గారు ఇంకో చాట. ఈ ముచ్చట్లు పెట్టి సంఘాన్ని పాడు చేయొద్దు అనేది అక్కడ చెప్పాడు. పరిచారకులు ఏకపత్ని పురుషులు, ఇంటి వారిని బాగా పరిపాలించాలి. పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారు అవుతారు. బికాజ్ వీఆర్ అకౌంటబుల్. జవాబుదారీతనమున్నది కాబట్టి క్రీస్తు ఎదుట ధైర్యముగా విశ్వాసము కలిగిన వారముగా నిలబడగలగాలి. పనిని బాగా నెరవేర్చిన పరిచారకులకు మంచి పని అప్పగించబడుతుంది, మంచి పదవులు వస్తాయి. చర్చిలో పదవి అనే పదం మాట్లాడాడు. ఫర్ దోస్ హూ సర్వ్ వెల్ యాజ్ డీకన్స్ దే గెయిన్ ఎ గుడ్ స్టాండింగ్ for themselves and also great confidence in the faith that is in Jesus Christ. విశ్వాసములో వారు కనపరిచిన నాణ్యతను బట్టి, వారి సేవలోని నాణ్యతలను బట్టి పెద్ద పదవులు, గుడ్ స్టాండింగ్ ఫర్ దెమ్సెల్వ్స్, పెద్ద పనుల్లో వాళ్ళ నియామకం చేయడం జరుగుతుంది. ఆర్సీఎం చర్చిలో ఇది పాటిస్తారు. క్లర్జ్ సేవకులు, అలాగే సంఘం లేమెన్ అంటారు. క్లర్జ్ అండ్ లేమెన్ కలిపి పనిచేస్తారు ఆర్సీఎం చర్చిలో. మన చర్చెస్లో కూడా కొన్ని కమిటీస్లో క్లర్జ్ అండ్ లేమెన్ అంటారు. లేమెన్ని కొన్ని మంచి పొజిషన్స్లోకి బిషప్ తీసుకుంటాడు. మాకు అబ్రహాం మాస్టర్ అని ఉన్నారు ఏలూరు సిటీలో. అజాత శత్రువు అని పేరు ఆయనకి. ఆయనకి శత్రువులు ఉండరు. వెరీ డిసిప్లిన్డ్ మ్యాన్. ఆయనని బిషప్ గారు ఏపీఎస్ఎస్ అనే దానికి డైరెక్టర్గా వేశారు. ఆయన ఒక కార్యకర్తగా ఆయన గమనించాడు. ఒక టీచర్గా సెయింట్ జేవియర్స్లో పనిచేసినప్పుడు ఆయన పరిశీలించి, ఆయన గమనించి, ఆయనకి పని అప్పచెప్పినప్పుడు నమ్మకంగా చేయటాన్ని బట్టి ఆయన్ని ఒక మంచి పదవికి ఎన్నిక చేశారు. ఆయన బ్రతుకున్నంతకాలం, ఆ తర్వాత కాలం కూడా ఆ ఏపీఎస్ఎస్కి చాలా కాలం డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన చర్చ్కి చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చాలా ఉపశాఖలు ఉంటాయి చర్చిలో వాళ్ళ డబ్బు ఉంటుందండి. ఈ ఇండిపెండెన్స్ అనే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ అంతా కూడా చండాలం అయిపోయింది. తప్ప నేనేం ఇండిపెండెన్స్ తిట్టడం లేదండి. దే ఆర్ ఆల్సో నీడెడ్, కాదని నేను అంటలేదు. కాదు, ఆర్డర్ పోయింది. ఒక బిషప్ ఆర్సీఎం చర్చిలో ఒక ఫత్వా రిలీజ్ చేస్తే, ఒక కమాండ్ ఇస్తే దే ఆల్ మస్ట్ ఒబే. దానికి ఏదో గ్రీక్ పదం వాడేవాడు బిషప్ గారు. ఇట్ ఈజ్ మై ఆర్డర్, ఇట్స్ దట్స్ ఇట్, అంతే, మాట్లాడటం. అట్టి అధికారంతో పరిపాలించారు సంఘాలని. చర్చెస్, స్కూల్స్ పెట్టాయి, హాస్పిటల్స్ పెట్టాయి, హాస్టల్స్ పెట్టాయి, అనాథాశ్రమాలు పెట్టారు, ఓల్డేజ్ హోమ్స్ పెట్టారు. వీటన్నింటినీ రన్ చేయాలి అని అంటే, చారిటీ అంతా రన్ చేయాలి అని అంటే చర్చికి ఒక్క పనే కాదు, సువార్థీకరణ మేజర్ పోర్షన్. సంఘానికి సువార్థీకరణతో పాటుగా మిగతా అన్ని రకాలైనటువంటి పరిచర్యలు ఉంటాయండి, ఉండి తీరాల్సిందేనండి. ఆ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళ విధవరాళ్ళని, పేదలని, అనాథలని, అన్ఎంప్లాయ్ని, పూర్ మెన్ని చక్కగా వాళ్ళనందరినీ డెవలప్ చేయాలి, ఒక కమ్యూనిటీ డెవలప్ చేయాలి. దానికి మనకు సంఘ పెద్దలు అవసరం అవుతారు. వారు ఎలా ఉండాలి? అన్కాంప్రమైజ్డ్, రాజీ లేనటువంటి యథార్థమైన భక్తితో, త్రాగుబోతుతనం లేకుండా, డీవియేషన్ ఫ్రమ్ ఫెయిత్ లేకుండా, పక్కదారి పట్టే చెత్త తత్వాలు లేకుండా, ధనాపేక్ష లేకుండా, ప్రతి చోట పరీక్షింపబడి విజయం సాధించి పనిపై పని మరింత మంచి పనిని చేపట్టేటువంటి స్థాయిలోనికి వాళ్ళు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే ఆ సంఘం వర్ధిల్లుతుంది. కొన్ని చోట్ల మోనోపలి, పాస్టర్ గారు చెప్పింది వేదం అయిపోయి సంఘ పెద్దల్లో ఎవరు వాళ్ళకి భజన పనులు ఉంటారో వాళ్ళని సంఘ పెద్దలుగా పెడతారు. Their attitude is earning money simply, not earning the discipline.
ఇవాళ ఒక పాస్టర్ గారు 40 సంఘాలకి పాస్టర్ అంటే మీరు హౌ యూ ఫీల్? ఎట్లా ఉంటుంది మీకు? కొన్ని సంస్థలు కొన్ని సంఘాలు అలా తయారైపోయాయి. ఎందుకంటే మానిటరీ బెనిఫిట్ బయటికి వెళ్ళకోకుండా ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంతా ఒక ఇండిపెండెంట్ పాస్టర్ చేతికి వచ్చేటట్టుగా డిజైన్స్ ఇవాళ వచ్చినాయి. అది బైబిల్ చర్చ్ అంగీకరించదు. బైబిల్ చర్చ్ అంగీకరించలేదు. మీకు క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవటానికి మీరు ఒక్కసారి ప్రపంచ క్రైస్తవ చరిత్ర మీరు తిరిగేస్తే కొన్ని అసోసియేషన్స్, దానిలో మెంబర్స్, దానిలో మిషనరీస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సెండింగ్ మిషనరీస్ టు ద అన్రీచ్డ్ కంట్రీస్, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు భారతదేశానికి ఎంతమంది వందలాది మంది మిషనరీస్ వచ్చారండి. ఎట్లా సాక్రిఫైస్ చేసుకుని వచ్చారు. అలెగ్జాండర్ దొర గారు గుర్రం మీద తిరిగి ఏలూరులో సేవ చేశారని చెప్పుకుంటారు. సిఎస్ఐ చర్చ్ ఫౌండర్ ఇక్కడ. ఆయన ఆ రోజుల్లో గొడ్డు కారం, సాధారణంగా ఈ ఫారినర్స్కి కారం అలవాటు ఉండదు కదా, దే యూజ్ పెప్పర్ అంతవరకే. కానీ ఆ రోజుల్లో గొడ్డు కారం తిని, ఆ రోజుల్లో రైస్ తిని, పూర్ పీపుల్ పాకల్లో ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు ఎట్లాంటి భవనాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి అక్కడ ఉండి వాళ్ళని ప్రేమించి వాళ్ళ బలహీనతను మార్పించి వాళ్ళకి చదువు నేర్పించి ఒక సొసైటీలో ఇవాళ క్రైస్తవ్యం చేసిన సేవ, ఎంత ఘనమైన సేవ చేశారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద డిసిప్లిన్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద డిసిప్లిన్. ఒక అరగంట చర్చలో కూర్చుని వెళ్ళిపోతున్నారే సంఘ సభ్యులు. ఏం క్రమశిక్షణ ఉందండి? ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉందండి? ఈ గుడికి ఒక రోజు వస్తే ఇంకో రోజు ఇంకో గుడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ పాస్టర్ గారు ఒక రోజు, ఇంకో రోజు ఇంకో పాస్టర్, ఇంకో రోజు ఇంకో పాస్టర్, బర్త్డేకో పాస్టర్, మెమోరియల్కో పాస్టర్, బరియల్కో పాస్టర్. చర్చ్ మస్ట్ హ్యావ్ ద డిసిప్లిన్. సంఘానికి క్రమశిక్షణ కావాలి. సంఘంలో ఉపవాస ప్రార్థన, బైబిల్ స్టడీ, యవనస్తుల కూటం, స్త్రీల కూటం, ఖచ్చితంగా సేవకుల కూటం, పెద్దల కూటం, తీర్మానాలు, ఇవన్నీ రావాలా? ఇవన్నీ రావాలి. ఇవాళ ఒక్కొక్కడు ఇండిపెండెంట్ పేరు ఎన్ని లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు, ఎంత బంగారం సంపాదిస్తున్నారు, ఎన్ని సొంత పేరు మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. మళ్ళీ బీజేపీ వాళ్ళది అంటున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళది అంటున్నారు, విహెచ్పి వాళ్ళది అంటున్నారు అని చెప్పి తగులు పెట్టుకుంటున్నారు. ఎక్కడ కాన్స్టిట్యూషనల్ కేర్ ఎక్కడ తీసుకుంటుంది చర్చ్ ఇవాళ ఇండియాలో? ఏమనంటే వాడు విగ్రహం రోడ్డు మీద పెట్టలేదా, అల్లా అని వాళ్ళు అరవలేదా 5 సార్లు మైకేసని పోట్టాటకు పోతున్నాం తప్ప వేర్ ఈస్ ద డిసిప్లిన్ ఇన్ ద చర్చ్? చెప్పాలి. అందుకే ఇవన్నీ కూడా రాశాడండి. ఊరికినే కాదు సంఘం అంటే. క్రీస్తు సంఘం అంటే ఊరికినే ఎవడు పడితే ఆడ పెట్టి బోర్డు పెట్టి చప్పట కొట్టి కేకలు. ఈ మధ్యన అంధులు కొట్టారని చెప్పి తగువైతే చూశాను నేను అక్కడ. ఇట్స్ అ పర్సనల్ మ్యాటర్. దాన్ని తీసుకొచ్చి మతానికి మూడేసి పారేసి. సహోదరుడు సహోదరి, నేను వాక్యాన్ని ముగిస్తూ చెబుతున్నాను. చర్చ్కి ఒక ఆర్డర్, ఒక డిసిప్లిన్ కంపల్సరీ ఉంది. దీన్ని మనం గుర్తించాలి, దీన్ని మనం లక్ష్య పెట్టాలి. తర్వాత సేవకుడిగా ఒక వ్యక్తి, ఒక సువార్థికుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక దైవజనుడిగా ఎటువంటి స్టాండర్డ్లో బ్రతకాలి, దాని గురించి కూడా బైబిల్ చాలా తేటగా చెప్పింది. ఇవాళ డిగ్నిటీ లోపించిన సేవకత్వం ఉన్నది, డబుల్ టంగ్డ్ సేవకత్వం ఉన్నది, అన్టెస్టెడ్ ప్రీస్ట్హుడ్ ఇవాళ ఉంది. చాలా ఆశ్చర్యం. ఆర్సీఎం చర్చిలో 11 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అందులో లాంగ్వేజెస్కి, అందులో లిటర్జీకి, అందులో హిస్టరీకి, అందులో చర్చ్ హిస్టరీకి, అందులో క్యానన్ లాకి 11 years చదివిన తర్వాత బైబిల్ని ఈ చివరి నుంచి ఆ చివరికి హీబ్రూ, గ్రీక్, డిఫరెంట్ లాంగ్వేజెస్లో పరిశీలించిన తర్వాత, చదివిన తర్వాత, నేర్చుకున్న తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఫాదర్ ఇండిపెండెంట్ చర్చ్.
ఏందండి ఇండిపెండెంట్లో? ఇవాళ నిన్న మారుమనసు పొందుతాడు, ఇవాళ బాప్తిజం తీసుకుంటాడు, రేపు వాళ్ళ కులం వాళ్ళందరిని వేసుకుని ఒక ఇంటికాడ ఒక చిన్న ప్రార్థన పెట్టి పరిశుద్ధాత్మ అంటాడు, కేకలేస్తాడు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఫ్రెండ్స్, బట్ చర్చ్ ఈజ్ నాట్ సచ్. సంఘము ఒక తల కింద పనిచేయాలి. దేర్ మస్ట్ బి ఎ లీడర్షిప్ ఇన్ ద చర్చ్. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, క్రైస్తవులు సంఘాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎక్లేషియా, ద పీపుల్ హూ వర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ద సిన్, పాపము నుండి లోకము నుండి వెలుపటికి రప్పించబడినటువంటి క్రీస్తు సంఘం ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ విధంగా క్రమశిక్షణ కలిగి ఉండాలో, ఏ విధంగా పదవులు ఉండాలో, ఏ విధంగా పనులుండాలో, ప్రభావం ఉండాలో తెలుసుకునే భాగ్యం దయచేయండి. ప్రతివారు నాయన, ప్రతివారు దేవుని సేవ పేరిట బయలుదేరి అవమానం రాకుండా సహాయం చేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక. ఆమేన్.